ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون أياما معدودات فمن كان منكم مريضا أو على سفر فعدة من أيام أخر وعلى الذين يطيقونه فدية طعام مسكين فمن تطوع خيرا فهو خير له وأن تصوموا خير لكم إن كنتم تعلمون. విశ్వసించిన జనులారా, ఉపవాసాలు మీకు మతధర్మంగా విధించబడ్డాయి. మీకు పూర్వం ప్రవక్తల అనుయాయులకు విధించినట్లే ఇది జరిగింది. తద్వారా మీలో ధర్మనిష్ట జనించే అవకాశం ఉంది. ఇవి కొన్ని నిర్ణీత దినాల ఉపవాసాలు. ఒకవేళ మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తుడైతే లేదా ప్రయాణావస్థలో ఉన్నట్లయితే ఇతర దినాల్లో ఆ దినాల సంఖ్యను పూర్తి చేసుకోవాలి. మరెవరైనా ఉపవాసం పాటించే శక్తి కలిగి ఉన్నట్లయితే కానీ పాటించకపోతే పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాసానికి పరిహారం ఒక నిరుపేదకు భోజనం పెట్టడం. ఎవరైనా సంతోషంగా మరింత మేలు చేస్తే అది అతనికే మేలు. కానీ మీరు గ్రహించగలిగితే మీ విషయంలో రోజా పాటించడమే ఎంతో శుభకరం. తద్వారా మీలో ధర్మనిష్ట జనించే అవకాశం ఉంది. ఇస్లాం ఆదేశాల్లో అత్యధిక ఆదేశాల మాదిరిగానే రోజాను విధిగా ఖరారు చెయ్యడం కూడా క్రమానుగత రీతిలో జరిగింది. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రారంభంలో కేవలం ప్రతి నెలలో 3 రోజులు మాత్రమే రోజా పాటించాలని బోధించారు. కానీ ఆ రోజాలు విధి ఫర్జ్గా నియమించినవి కావు. ఆ తరువాత హిజ్రీ శకం 2వ సంవత్సరంలో రంజాన్ రోజాలు పాటించే ఈ ఆదేశం దివ్య ఖురాన్లో అవతరించింది. కానీ ఇందులో ఓ రాయితీని ప్రకటించడం జరిగింది. ఎవరైతే రోజాని భరించేంత శక్తి కలిగి ఉండి రోజా పాటించరో వారు ఒక్కో రోజాకు మారుగా ఒక్కో నిరుపేదకు భోజనం పెట్టాలి. తరువాత మరో ఆదేశం అవతరించింది. దాని ప్రకారం ఈ సామాన్యమైన రాయితీని రద్దు చేయడం జరిగింది. అయితే వ్యాధిగ్రస్తుడు, ప్రయాణీకుడు, గర్భం ధరించిన స్త్రీలు లేక పసిబిడ్డలకు పాలుపట్టే స్త్రీలు, రోజా పాటించే శక్తి లేని వృద్ధులకు ఈ రాయితీని యథాతథంగా ఉండనివ్వడం జరిగింది. వారు తమ ఈ కారణం తొలగిపోయిన తరువాత రంజాన్లోని తప్పిపోయిన రోజాల మేరకు ఖజా రోజాలు పాటించాలని వారిని ఆదేశించడం జరిగింది. ఎవరైనా సంతోషంగా మరింత మేలు చేస్తే అది అతనికే మేలు. అంటే ఒకరికంటే ఎక్కువ మందికి అన్నం పెట్టాలి లేదా రోజాను పాటించాలి, నిరుపేదకు భోజనమూ పెట్టాలి. మీ విషయంలో రోజా పాటించడమే ఎంతో శుభకరం. ఇంతవరకు హిజ్రీ శకం 2వ సంవత్సరం బద్ర్ యుద్ధానికి పూర్వం రంజాన్ రోజాల విషయంలో అవతరించిన తొలి ఆదేశం ప్రస్తావనకు వచ్చింది. దీని తరువాత ఆయతులు ఆ తరువాతి సంవత్సరానికి అవతరించాయి. చర్చానీయాంశాల్లోని సారూప్యత దృష్ట్యా వాటిని ఈ విషయక్రమంలోనే చేర్చివేయడం జరిగింది. شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم ومن كان مريضا أو على سفر فعدة من أيام أخر يريد الله بكم اليسر ولا يريد بكم العسر ولتكملوا العدة ولتكبروا الله على ما هداكم ولعلكم تشكرون. రమజాన్ నెల
ఈ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది ఆశాంతం, మానవులకు మార్గదర్శకం. అందులో విస్పష్టమైన బోధనలున్నాయి. అవి రుజుమార్గాన్ని చూపుతాయి, సత్యాసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి తెలుపుతాయి. అందువల్ల ఇకపై మీలో ఈ నెలను గన్నవారు పూర్తిగా ఆ నెల రోజులు ఉపవాసం పాటించడం విధి. వ్యాధిగ్రస్తులైన వారు, ప్రయాణంలో ఉన్నవారు మట్టుకు ఇతర దినాల్లో రోజాల సంఖ్యను పూర్తి చేసుకోవాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేకూర్చాలని కోరుకుంటున్నాడు, కాఠిన్యం వహించాలనుకోవడం లేదు. అందువల్ల ఈ విధానం మీకు తెలుపడం జరిగింది, తద్వారా మీరు రోజాల సంఖ్యను పూర్తి చేసుకోగలగాలని. అల్లాహ్ మీకు మార్గబోధనా భాగ్యాన్ని ప్రసాదించిన దానికి గాను ఆయన గొప్పదనాన్ని అంగీకరించి ప్రకటించాలని, ఇంకా మీరు కృతజ్ఞతలు తెలుపుకునే వారవ్వాలనీను. వ్యాధిగ్రస్తులైన వారు, ప్రయాణంలో ఉన్నవారు మట్టుకు ఇతర దినాల్లో రోజాల సంఖ్యను పూర్తి చేసుకోవాలి. ప్రయాణావస్థలో రోజా పాటించాలా వద్దా అన్న అంశాన్ని మనిషి విచక్షణాధికారానికి వదిలివేయడం జరిగింది. ప్రయాణంలో ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వెళ్లే సహచరుల్లో కొందరు రోజా పాటించేవారు, మరికొందరు పాటించేవారు కాదు. ఇరు వర్గాల వారిలో ఎవరూ మరొకరిని ఆక్షేపించేవారు కాదు. స్వయంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక్కోసారి ప్రయాణంలో రోజా పాటిస్తే మరొకప్పుడు పాటించేవారు కారు. ఓ ప్రయాణ సందర్భంలో ఓ వ్యక్తి అలసి సొలసి పోడిపోయాడు. అతని చుట్టూ జనం మూగారు. ఇది చూసి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయం ఏమిటని అడిగారు. అతను రోజా పాటిస్తున్నాడని అక్కడున్న వారు తెలిపారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇదేమాత్రం సత్కార్యం కాదు అని సెలవిచ్చారు. యుద్ధకాలంలోనైతే ఆయన ఆదేశపూర్వకంగా రోజా పాటించకుండా వారించేవారు. శత్రువుతో పోరాడేటప్పుడు బలహీనత చోటు చేసుకోరాదని. హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా ఉల్లేఖించారు, మేము మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలో 2 సార్లు రంజాన్లో యుద్ధంలో పాల్గొన్నాము. మొదటిసారి బద్ర్ యుద్ధంలో, చివరిసారి మక్కా విముక్తి సందర్భంలో. ఈ 2 సందర్భాల్లోనూ మేము రోజాలు పాటించలేదు. ఇబ్నె ఉమర్ కథనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా విముక్తి సందర్భంలో నేడు యుద్ధం రోజు రోజా పాటించకండి అని ఆదేశించారు. మరో ఉల్లేఖనంలో ప్రయోగించిన మాటలు ఈ విధంగా ఉన్నాయి: శత్రువును ఎదుర్కోవలసి ఉంది, రోజా విరమించండి, మీకు పోరాడే శక్తి సమకూరడానికి. సాధారణ ప్రయాణాల్లో ఎంత దూరపు ప్రయాణమైతే రోజా విరమించవచ్చో ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల్లో దేని ద్వారానూ స్పష్టంగా వ్యక్తం కాదు. సహచర మహాశయులు రజియల్లాహు తఆలా అన్హుం ఆచరణ కూడా ఈ విషయంలో విభిన్నంగానే ఉంది. సరైన పద్ధతి ఏమిటంటే, సాధారణంగా ఏ ప్రయాణానికి ప్రయాణం అన్న మాట వర్తిస్తుందో, మరెందులోనైతే మనిషిపై ప్రయాణావస్థ కానవస్తుందో దాన్ని రోజా విరమణకు ప్రామాణికంగా తీసుకోవచ్చు. మనిషి ఏ రోజైతే ప్రయాణానికి ఉద్యుక్తుడవుతాడో ఆ రోజు రోజా విరమించే స్వేచ్ఛ అతనికి ఉందన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భోజనం చేసి బయలుదేరవచ్చు, లేదా బయలుదేరిన తరువాతైనా తినవచ్చు. 2 విధాలా ఆచరించినట్లు సహచర మహాశయులు చరిత్ర ద్వారా రూఢమవుతుంది. ఒక ప్రదేశంపై శత్రుదారి జరిగినప్పుడు ప్రజలు అక్కడ స్థిర నివాసం గలవారైనప్పటికీ శత్రువుతో పోరాడటానికి రోజాను విరమించవచ్చా అన్న విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయం ఉంది. కొందరు ఉలమా దీన్ని సమ్మతించరు, కానీ అల్లమా ఇబ్నె తైమియా గట్టి ఆధారాలతో ఇలా చెయ్యడం పూర్తిగా ధర్మసమ్మతమేనని ఫత్వా, ధార్మిక తీర్పు ఇచ్చారు. ఇంకా మీరు కృతజ్ఞతలు తెలుపుకునే వారవ్వాలనీను. అంటే అల్లాహ్ రంజాన్ నెల దినాలను మాత్రమే రోజాలకి ప్రత్యేకించలేదు. ఎవరైతే రంజాన్లో ఏదైనా షరియత్ అనుమతించని కారణం చేత రోజాను పాటించలేకపోతారో వారికి ఇతర దినాల్లో ఆ రోజాల ఖజాను నెరవేర్చుకునే మార్గం కూడా తెరిచే ఉంచాడు. తద్వారా ఖుర్ఆన్ మహావరప్రసాదాన్ని ఆయన అనుగ్రహించినందుకు ఆయన ఎడల కృతజ్ఞతాభివందనాలు తెలుపుకునే విలువైన అవకాశాన్ని మీరు కోల్పోకుండా ఉండాలని. ఇక్కడ మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
రంజాన్ రోజాలను కేవలం ఆరాధనగా, కేవలం భయభక్తుల శిక్షణగా మాత్రమే పేర్కొనలేదు. వాటిని ఖుర్ఆన్ రూపంలో అల్లాహ్ మనకు ప్రదానం చేసిన మహోత్కృష్టమైన వరప్రసాదానికి గాను కృతజ్ఞతలు తెలుపుకునే మార్గంగా పరిగణించబడింది. వాస్తవానికి ఒక వరప్రసాదానికి కృతజ్ఞత తెలుపుకోవాలంటే, లేక ఒకరు చేసిన మేలును గుర్తించినట్లు తెలియజేయాలంటే ఉత్తమమైన మార్గం ఒక్కటే. వరప్రసాదాన్ని ఇచ్చినవాడు దాన్ని ఏ లక్ష్య సాధన కొరకు ఇచ్చాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి తాను ఇతోధికంగా సర్వసన్నద్ధమవ్వడం. మనం ఖుర్ఆన్ ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందే మార్గాన్ని తెలుసుకుని దాన్ని స్వయంగా అనుసరిస్తూ ప్రపంచము దాన్ని అనుసరించేలా కృషి చేయడానికే దివ్య ఖురాన్ మనకు ప్రసాదించబడింది. ఈ లక్ష్యం కొరకు మనల్ని తయారు చేసే ఉత్తమ మార్గం రోజా. కనుక ఖుర్ఆన్ అవతరణ నెలలో మనం రోజా పాటించడం కేవలం ఆరాధనే కాదు, కేవలం నైతిక శిక్షణ కూడా కాదు. వీటికి తోడుగా స్వయంగా ఖుర్ఆన్ వరప్రసాదానికి సరైన సముచితమైన కృతజ్ఞతా సూచన కూడా. وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ. రమజాన్ నెల. ఈ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది ఆశాంతం, మానవులకు మార్గదర్శకం. అందులో విస్పష్టమైన బోధనలు ఉన్నాయి. అవి రుజుమార్గాన్ని చూపుతాయి. సత్యాసత్యాల వ్యత్యాసాన్ని విడమర్చి తెలుపుతాయి. అందువల్ల ఇకపై మీలో ఈ నెలను గన్నవారు పూర్తిగా ఆ నెల రోజులు ఉపవాసం పాటించడం విధి. వ్యాధిగ్రస్తులైన వారు, ప్రయాణంలో ఉన్నవారు మట్టుకు ఇతర దినాల్లో రోజాల సంఖ్యను పూర్తి చేసుకోవాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేకూర్చాలని కోరుకుంటున్నాడు, కాఠిన్యం వహించాలనుకోవడం లేదు. అందువల్ల ఈ విధానం మీకు తెలుపడం జరిగింది. తద్వారా మీరు రోజాల సంఖ్యను పూర్తి చేసుకోగలగాలని, అల్లాహ్ మీకు మార్గబోధనా భాగ్యాన్ని ప్రసాదించిన దానికి గాను ఆయన గొప్పదనాన్ని అంగీకరించి ప్రకటించాలని, ఇంకా మీరు కృతజ్ఞతలు తెలుపుకునేవారవ్వాలనీను. ఇతర దినాల్లో రోజాల సంఖ్యను పూర్తి చేసుకోవాలి. ప్రయాణావస్థలో రోజా పాటించాలా వద్దా అన్న అంశాన్ని మనిషి విచక్షణాధికారానికి వదిలివేయడం జరిగింది. ప్రయాణంలో ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు సహచరుల్లో కొందరు రోజా పాటించేవారు, మరికొందరు పాటించేవారు కాదు. ఇరు వర్గాల వారిలో ఎవరూ మరొకరిని ఆక్షేపించేవారు కాదు. స్వయంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒక్కోసారి ప్రయాణంలో రోజా పాటిస్తే మరొకప్పుడు పాటించేవారు కారు. ఓ ప్రయాణ సందర్భంలో ఒక వ్యక్తి అలసి సొలసి పడిపోయాడు. అతని చుట్టూ జనం మూగారు. ఇది చూసి ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం విషయం ఏమిటని అడిగారు. అతను రోజా పాటిస్తున్నాడని అక్కడున్నవారు తెలిపారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇదేమాత్రం సత్కార్యం కాదు అని సెలవిచ్చారు. యుద్ధకాలంలోనైతే ఆయన ఆదేశపూర్వకంగా రోజా పాటించకుండా వారించేవారు. శత్రువుతో పోరాడేటప్పుడు బలహీనత చోటు చేసుకోరాదని. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఇలా ఉల్లేఖించారు: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్యంలో 2 సార్లు రంజాన్లో యుద్ధంలో పాల్గొన్నాము. మొదటిసారి బద్ర్ యుద్ధంలోనూ, చివరిసారి మక్కా విముక్తి సందర్భంలో. ఈ 2 సందర్భాల్లోనూ మేము రోజాలు పాటించలేదు. ఇబ్నె ఉమర్ కథనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా విముక్తి సందర్భంలో నేడు యుద్ధం రోజు రోజా పాటించకండి అని ఆదేశించారు. మరో ఉల్లేఖనంలో ప్రయోగించిన మాటలు ఈ విధంగా ఉన్నాయి: శత్రువును ఎదుర్కోవలసి ఉంది, రోజా విరమించండి, మీకు పోరాడే శక్తి సమకూరడానికి. సాధారణ ప్రయాణాల్లో ఎంత దూరపు ప్రయాణమైతే రోజా విరమించవచ్చో ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల్లో దేని ద్వారానూ స్పష్టంగా వ్యక్తం కాదు. సహచర మహాశయులు రజియల్లాహు అన్హుం ఆచరణ కూడా ఈ విషయంలో విభిన్నంగానే ఉంది. సరైన పద్ధతి ఏమిటంటే, సాధారణంగా ఏ ప్రయాణానికి ప్రయాణం అన్న మాట వర్తిస్తుందో, మరెందులోనైతే మనిషిపై ప్రయాణావస్థ కానవస్తుందో దాన్ని రోజా విరమణకు ప్రామాణికంగా తీసుకోవచ్చు.
మనిషి ఏ రోజైతే ప్రయాణానికి ఉద్యుక్తుడవుతాడో ఆ రోజు రోజా విరమించే స్వేచ్ఛ అతనికి ఉందన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భోజనం చేసి బయలుదేరవచ్చు, లేదా బయలుదేరిన తరువాత అయినా తినవచ్చు. రెండు విధాలా ఆచరించినట్లు సహచర మహాశయులు చరిత్ర ద్వారా రూఢమవుతుంది. ఒక ప్రదేశంపై శత్రుదాడి జరిగినప్పుడు ప్రజలు అక్కడ స్థిర నివాసం గలవారైనప్పటికీ శత్రువుతో పోరాడటానికి రోజాను విరమించవచ్చా అన్న విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయం ఉంది. కొందరు ఉలమా దీన్ని సమ్మతించరు, కానీ అల్లమా ఇబ్నె తైమియా గట్టి ఆధారాలతో ఇలా చెయ్యడం పూర్తిగా ధర్మసమ్మతమేనని ఫత్వా ఇచ్చారు. ఇంకా మీరు కృతజ్ఞతలు తెలుపుకునే వారవ్వాలనీను. అంటే అల్లాహ్ రంజాన్ నెల దినాలను మాత్రమే రోజాలకై ప్రత్యేకించలేదు. ఎవరైతే రంజాన్లో ఏదైనా షరియత్ అనుమతించిన కారణం చేత రోజాను పాటించలేకపోతారో వారికి ఇతర దినాల్లో ఆ రోజాల ఖజాను నెరవేర్చుకునే మార్గం కూడా తెరిచే ఉంచాడు. తద్వారా ఖుర్ఆన్ మహావరప్రసాదాన్ని ఆయన అనుగ్రహించినందుకు ఆయన ఎడల కృతజ్ఞతాభివందనాలు తెలుపుకునే విలువైన అవకాశాన్ని మీరు కోల్పోకుండా ఉండాలని. ఇక్కడ మరో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. రంజాన్ రోజాలను కేవలం ఆరాధనగా, కేవలం భయభక్తుల శిక్షణగా మాత్రమే పేర్కొనలేదు. వాటిని ఖుర్ఆన్ రూపంలో అల్లాహ్ మనకు ప్రదానం చేసిన మహోత్కృష్టమైన వరప్రసాదానికి గాను కృతజ్ఞతలు తెలుపుకునే మార్గంగా పరిగణించబడింది. వాస్తవానికి ఒక వరప్రసాదానికి కృతజ్ఞత తెలుపుకోవాలంటే, లేక ఒకరు చేసిన మేలును గుర్తించినట్లు తెలియజేయాలంటే ఉత్తమమైన మార్గం ఒక్కటే. వరప్రసాదాన్ని ఇచ్చినవాడు దాన్ని ఏ లక్ష్య సాధన కొరకు ఇచ్చాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి తాను ఇతోధికంగా సర్వసన్నద్ధుడవ్వడం. మనం ఖుర్ఆన్ ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందే మార్గాన్ని తెలుసుకుని దాన్ని స్వయంగా అనుసరిస్తూ ప్రపంచము దాన్ని అనుసరించేలా కృషి చేయడానికే దివ్య ఖురాన్ మనకు ప్రసాదించబడింది. ఈ లక్ష్యం కొరకు మనల్ని తయారు చేసే ఉత్తమ మార్గం రోజా. కనుక ఖుర్ఆన్ అవతరణ నెలలో మనం రోజా పాటించడం కేవలం ఆరాధనే కాదు, కేవలం నైతిక శిక్షణ కూడా కాదు. వీటికి తోడు స్వయంగా ఖుర్ఆన్ వరప్రసాదానికి సరైన సముచితమైన కృతజ్ఞతా సూచన కూడా. أحل لكم ليلة الصيام الرفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس لهن علم الله أنكم كنتم تختانون أنفسكم فتاب عليكم وعفى عنكم فالآن باشروهن وابتغوا ما كتب الله لكم وكلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر ثم أتموا الصيام إلى الليل ولا تباشروهن وأنتم عاكفون في المساجد تلك حدود الله فلا تقربوها كذلك يبين الله آياته للناس لعلهم يتقون. మీరు ఉపవాస దినాలలో రాత్రులు మీ భార్యల వద్ద గడపడం ధర్మసమ్మతం చెయ్యబడింది. వారు దుస్తులు మీకు, మీరు వారికి దుస్తులు. అల్లాహకు తెలిసిపోయింది గుట్టు చప్పుడు కాకుండా మీకు మీరే ద్రోహం చేసుకుంటూ ఉన్నారని. కానీ ఆయన మీ తప్పును క్షమించి మిమ్మల్ని వదిలివేశాడు. ఇకపై మీరు మీ భార్యలతో రేయి గడపవచ్చు. అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన సుఖాన్ని ఆస్వాదించండి. ఇంకా రాత్రివేళల్లో తినండి, త్రాగండి. తొలిజాము తెలుపు గీత కడరేయి నీలిమతో వేరై తెల్లమయ్యేంత వరకు, ఆ పైన మళ్ళీ రాత్రి ఆసన్నమయ్యే వరకు రోజాను పూర్తిగా నెరవేర్చండి. మీరు మస్జిదుల్లో ఎతెకాఫ్ పాటిస్తున్నప్పుడు భార్యలతో సంయోగమవకండి. ఇవి అల్లాహ్ నిర్ణయించిన పరిమితులు. వీటి దరిదాపులకు తారాడకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆదేశాలను సవివరంగా జనులకు విశదీకరిస్తాడు, వారు తప్పు త్రోవల నుండి తప్పించుకోవాలని.
వారు దుస్తులు మీకు, మీరు వారికి దుస్తులు. అంటే ఏ విధంగానైతే వలువలకు వంటికి మధ్య తెర కూడా ఉండదో, మరే విధంగానైతే ఆ రెంటి పరస్పర సంబంధం సంయోగం నిర్భేద్యమయ్యిందో, అచ్చంగా అదే కోవకు చెందినది మీకు మీ భార్యలకు మధ్య గల సంబంధం. అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన సుఖాన్ని ఆస్వాదించండి. రంజాన్ నెల రాత్రుల్లో స్త్రీ పురుషుల సంయోగం జరగరాదన్న నిషేధాజ్ఞలు ఏవీ లేకపోయినప్పటికీ ప్రారంభంలో ముస్లింలు ఇలా చేయడం ధర్మసమ్మతం కాదని తమకు తామే అనుకునేవారు. ప్రజలు దీన్ని అధర్మమైనదిగా, ఏహ్యమైనదిగా భావిస్తూనే అప్పుడప్పుడు తమ భార్యలను కలిసేవారు. ఈ వ్యవహారం తమ అంతరాత్మల పట్ల ద్రోహం తలపెట్టినంతటిది. దీనివల్ల వారి అంతరాత్మల్లో అపరాధ భావన, పాపబుద్ధి పెరిగి ప్రవర్ధమానమయ్యే ప్రమాదం ఉత్పన్నమయ్యింది. అందువల్ల ప్రథమంగా అల్లాహ్ వారి అపరాధ బుద్ధితో చేస్తూ పోయిన ద్రోహాన్ని గురించి మందలించాడు. ఆ తరువాత ఆ చర్యకు సంబంధించిన ఆదేశమిస్తూ అది మీకు ధర్మసమ్మతమే అని సెలవిచ్చాడు. ఇకపై దాన్ని చెడ్డ పని అని భావిస్తూ అపరాధ బుద్ధితో కాక అల్లాహ్ అనుమతితో పరిపూర్ణంగా పరిశుద్ధమైన అంతఃకరణ అంతరాత్మలతో చెయ్యగలరు అని అనుజ్ఞనిచ్చాడు. ఇంకా రాత్రి వేళల్లో తినండి, త్రాగండి. ఈ విషయంలో కూడా ప్రజలు ప్రారంభంలో అపార్థానికి గురయ్యారు. కొందరేమో ఇషా నమాజ్ తరువాత తినడం, త్రాగడం నిషిద్ధం అని భావించేవారు. మరికొందరైతే మనిషి రాత్రిలో నిద్రపోకుండా ఉన్నంత వరకు తినవచ్చు అని, నిద్రపోయినట్లయితే తిరిగి లేచి ఇక తినలేడని అనుకునేవారు. ఈ నియమాలన్నీ జనులు తమంతట తాము ఊహించుకున్నవే. వీటి కారణంగా పలుమార్లు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యేవారు. ఈ ఆయతులో ఈ అపార్థాలనే తొలగించడం జరిగింది. ఇందులో రోజా వ్రతాన్ని పాటించే హద్దులు ఉషోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు అని నిర్ధారించడం జరిగింది. సూర్యాస్తమం మొదలుగా ఉషోదయం వరకు రాత్రంతా ఎప్పుడైనా సరే తినవచ్చని, భార్యలతో సమాగమం జరుపుకోవచ్చని స్వేచ్ఛనివ్వడం జరిగింది. దీనితో పాటు ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం సహరీ భుజించే నియమాన్ని నిర్ణయించారు. దీని ప్రకారం మనిషి సరిగ్గా ఉషోదయానికి పూర్వం వరకు తనివి తీరా భోజన పానీయాలు ముగించుకోగలడు. తొలిజాము తెలుపు గీత కడరేయి నీలిమతో వేరై తెల్లవారయ్యేంత వరకు. ఇస్లాం దాని ఆరాధనల కొరకు నియమించిన కాల ప్రమాణం ప్రకారం ప్రపంచంలో ఏ కాలంలోనైనా, ఏ నాగరికత స్థాయిలో ఉన్న ప్రజలైనా ఏ చోటనైనా ఆరాధన సమయాలను నిర్ణయించుకోవచ్చు. అది గడియారాల ఆధారంగా సమయాన్ని నిర్ణయించడానికి బదులు ప్రకృతిలో స్పష్టంగా కానవచ్చే నిదర్శనాల ద్వారా సమయాన్ని నిర్ణయించింది. కానీ కొందరు అవివేకులు ఈ కాల నిర్ణయం పద్ధతి పట్ల సాధారణంగా ఒక అభ్యంతరం లేవదీస్తారు. ఉత్తర దక్షిణక ఉభయ ధ్రువాల వద్ద రేయి పగలు కొన్ని నెలలేసి ఉండే చోట ఈ కాల నిర్ణయం పాటించడం ఎలా సాధ్యమవుతుంది? వాస్తవానికి ఈ అభ్యంతరం భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన స్థూల పరిజ్ఞానం వల్ల తలెత్తిందే తప్ప మరేమీ కాదు. భూమధ్య రేఖకు ఇటూ అటూ ఉండే మనమంతా ఏ భావంతోనైతే రేయిని పగలని అంటామో ఆ భావంతో అక్కడ వాస్తవంగా 6 నెలలు రాత్రి ఉండదు, 6 నెలలు పగలు ఉండదు. రాత్రి వేళైనా పగటి వేళైనా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉదయం సాయంకాలాల ప్రభావాలు నియమానుసారంగా దిగ్మండలంపై ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. వాటిననుసరించే అక్కడి ప్రజలు మనమాదిరిగానే నిద్రపోయే, మేల్కొనే, పనిచేసే, కాలక్షేపం చేసే వేళల్ని నిర్ణయించుకుంటారు. గడియారాలు సర్వసామాన్యం కాని రోజుల్లోనూ ఫిన్లాండ్, నార్వే, గ్రీన్లాండ్ ఇత్యాది దేశాల ప్రజలు తమ కాల నిర్ణయాలు ఎలాగూ చూసుకునేవారు. ఈ నిర్ణయాలకు ఆధారం దిగ్మండలంలో కానవచ్చే ఈ నిదర్శనాలే. అందువల్ల ఇతర అన్ని వ్యవహారాల్లో ఏ విధంగానైతే ఈ నిదర్శనాలు వారికి కాల నిర్ణయానికి ఉపయోగపడతాయో అదేవిధంగా నమాజ్, సహర్, ఇఫ్తార్ విషయాల్లోనూ ఉపయోగపడతాయి. ఆ పైన మళ్ళీ రాత్రి ఆసన్నమయ్యే వరకు రోజాను పూర్తిగా నెరవేర్చండి. రాత్రి వరకు రోజా వ్రతాన్ని నెరవేర్చాలి అన్నదానికి అర్థం ఏమిటంటే
ఎక్కడైతే రాత్రి సరిహద్దు ప్రారంభమవుతుందో అక్కడే మీ రోజా సరిహద్దు అంతం కావాలి. రాత్రి సరిహద్దు సూర్యాస్తమయంతో మొదలవుతున్నదన్నది తెలిసిన విషయమే. కనుక సూర్యాస్తమయం కాగానే ఇఫ్తార్, రోజా వ్రత విరమణ చేసుకోవాలి. సహర్ ఇఫ్తార్ల విషయంలో సరైన సంకేతం ఏమిటంటే, నిశాంతంలో తూర్పు దిగ్మండలం అంచున సన్నని ఉషోదయ రేఖ ప్రత్యక్షమయ్యి అది పైకెగబ్రాగుతున్నప్పుడు సహరీ సమయం ముగుస్తుంది. అలాగే దివాంతంలో తూర్పున రాత్రి చీకటి ఛాయ పైకెక్కుతూ గోచరించగానే ఇఫ్తార్ వేళ అవుతుంది. ప్రస్తుత కాలంలో కొందరు సహరీ ఇఫ్తార్ల రెంటి విషయంలోనూ ముందు జాగ్రత్తలో అతిశయానికి పోయి కొంతవరకు అనవసరపు అతివాదాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ రెంటి కాల నిర్ణయంలోనూ కొన్ని సెకండ్లు లేక కొన్ని నిమిషాలు ముందు వెనకాలైనంత మాత్రాన మనిషి వ్రతభంగమే అయిపోయేలాంటి కట్టడి ఏదీ షరియత్లో కానరాదు. సహర్ వేళ రాత్రి చీకటి నుండి ఉదయకాంతి రేఖ వేరై గోచరించడమన్న దానిలో ఎంతో అవకాశం ఉంది. ఒక వ్యక్తి సరిగ్గా ఉషోదయం వేళనే మేల్కొన్నట్లయితే అతను తొందరగా ఏదైనా తిన్నా త్రాగినా తప్పులేదు. ఒక హదీసులో ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చినట్లు ఉల్లేఖించబడింది: ఒకవేళ మీలో ఎవరైనా సహరీ భుజిస్తూ ఉండగా అజాన్ శబ్దం వినవస్తే అతను దాన్ని వెంటనే వదిలివేయనవసరం లేదు, కనీస అవసరం మేరకు తినవచ్చు. అలాగే ఇఫ్తార్ వేళను కూడా సూర్యాస్తమయం తరువాత అనవసరంగా పగటి వెలుగు ముగిసే వరకు వేచి ఉండనవసరం లేదు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యాస్తమయం కాగానే షర్బత్ తీసుకురా అని హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు వారిని పిలిచేవారు. ఆయన, దైవ ప్రవక్త, ఇంకా పగటి వెలుగు కానవస్తున్నదే అని అడిగితే, రాత్రి చీకట్లు తూర్పు దిశ నుండి పైకెగబ్రాగుతున్నట్లయితే రోజా సమయం అంతమైపోతుంది అని ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చేవారు. ఏతెకాఫ్ పాటిస్తున్నప్పుడు భార్యలతో సంయోగమవకండి. ఎతెకాఫ్ పాటించడం అంటే భావం మనిషి రమజాన్ నెల చివరి 10 రోజుల్లో మస్జిద్లో గడిపి ఈ దినాలను దైవదాస్యం, దైవ సంస్మరణల కొరకు ప్రత్యేకించుకోవడం. ఎతెకాఫ్ పాటించే స్థితిలో మనిషి తన మానవీయ అవసరాలకైతే మస్జిద్ వెలుపలికి వెళ్ళవచ్చు, కానీ అతను కామకాంక్షలకు దూరంగా మెలగటం మట్టుకు తప్పనిసరి. ఇవి అల్లాహ్ నిర్ణయించిన పరిమితులు, వీటి దరిదాపులకు తారాడకండి. ఈ పరిమితుల్ని అతిక్రమించరాదని మాత్రమే కాదు, వీటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళరాదని ఆదేశించడం జరిగింది. భావమేమిటంటే, పాపపు సరిహద్దులు ప్రారంభమయ్యే స్థానంలో దాని చివర అంచులపై తిరగటం మనిషికి ప్రమాదకరమైన విషయం. మనిషి ఆ సరిహద్దులకు దూరంగా మెలగటమే శ్రేయస్కరం. అప్పుడే పొరపాటును కూడా సరిహద్దులకు ఆవల అడుగు పడకుండా ఉంటుంది. ఇదే విషయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ హదీసులో బోధపరిచారు. అరబీ భాషలో జనసామాన్యం కొరకు నిషిద్ధమైన, పరిపాలకునికి ప్రత్యేకమైన పచ్చిక బయలును హిమా అని అంటారు. ఈ పదాన్ని ప్రయోగిస్తూ ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినదేమిటంటే, ప్రతి రాజుకు ఒక హిమా ఉంటుంది. అయితే హరాం హలాల్, ఆజ్ఞాపాలన ఆజ్ఞోల్లంఘనల మధ్య విచక్షణ చూపేందుకు అల్లాహ్ నిర్ణయించిన హద్దులే, నిషేధాలే ఆయన హిమా. హిమా దరిదాపుల్లోకి మేస్తూ ఉండే పశువు ఏనాడైనా హిమాలోనికి దూరిపోవడం సుసాధ్యమే. శోచనీయమైన విషయం ఏమిటంటే, షరియత్ తత్వాన్ని ఎరుగని చాలామంది సతతం అనుమతి చివరి అంచుల వరకు వెళ్లాలని పట్టుబడతారు. అనేక మంది పండితులు, గురువులు కూడా ఈ ఉద్దేశంతోటే ఆధారాలు వెతికి అనుమతి చివరి అంచులు ఏవో వారికి తెలుపుతూ ఉంటారు కూడా. వారు ఆ అతి సున్నితమైన విచక్షణ రేఖపైనే తారాడుతూ ఉండాలని. అక్కడ ఆజ్ఞాపాలనకు అపరాధానికి మధ్య వెంట్రుకవాసి దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. దీని ఫలితంగానే అనేక మంది పాప పంకిలంలోకి, ఇంకా పాప పరిధిని దాటి మార్గవిహీనతల్లోకి పడిపోతున్నారు. ఎందువల్లనంటే, సరిహద్దుల ఆ సున్నిత రేఖలను గుర్తించడం, వాటి అంచులకు పోయి తనను అదుపులో ఉంచుకోవడం అందరి వల్ల అయ్యే పని కాదు.
ولا تأكلوا أموالكم بينكم بالباطل وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من أموال الناس بالإثم وأنتم تعلمون. మీరు ఒకరి ఆస్తిపాస్తుల్ని మరొకరు ఆక్రమణ రీతిలో కబళించనూ రాదు. అలాగే అన్యుల సొత్తులో నుంచి అన్యాక్రాంతంగా కాజేసే అవకాశం దొరకాలని కావాలని వాటిని అధికారులకు సమర్పించనూ రాదు. కావాలని వాటిని అధికారులకు సమర్పించనూ రాదు. ఈ ఆయత్కు ఒక భావం అధికారులకు లంచం ఇచ్చి అధర్మమైన ప్రయోజనాలను పొందడానికి కృషి చెయ్యకండి అని. రెండో భావం ఏమిటంటే సొమ్ము ఇతర వ్యక్తికి చెందినదని స్వయంగా మీకే తెలిసి ఉన్నప్పుడు కేవలం అతని వద్ద ఆ సొమ్ము తనదని రుజువు చేసుకునే ఆధారం లేనంత మాత్రాన లేదా ఏదో తిరుగడ చేసి మీరు ఆ సొమ్మును కాజేయడం సాధ్యమైనంత మాత్రాన ఆ వ్యాజ్యాన్ని న్యాయస్థానాలకు తీసుకుపోకండి. కేసులో ముందుకు వచ్చే వివరాలను బట్టి న్యాయాధిపతి ఆ సొమ్మును మీకు అప్పగించడం సాధ్యం కావచ్చు. కానీ వాస్తవానికి అది తప్పుడు విచారణా వివరాల ఆధారంగా న్యాయాధిపతి మోసపోయి చేసే తీర్పే. అందువల్ల న్యాయస్థానం నుండి మీరు ఆ సొమ్ముపై యాజమాన్యపు హక్కును పొందినా వాస్తవంగా మీరు దాని ధర్మసమ్మతమైన యజమానులు కారు. దైవం దృష్టిలో అది మీ కొరకు హరాం, అధర్మమయ్యింది, నిషిద్ధమయ్యింది కాగానే పరిగణించబడుతుంది. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చినట్లు హదీసుల్లో ఉల్లేఖనాలున్నాయి. ఎంతైనా నేను మనిషిని మాత్రమే. మీరు నా సమక్షంలో ఒక వ్యాజ్యం తీసుకుని వచ్చిన సందర్భంలో మీలో ఒకరు తన ప్రత్యర్థి కన్నా అధికంగా మాట చాతుర్యం కలవాడు కావచ్చు. అతడు ఇచ్చే ఆధారాలు విని నేను అతనికి అనుకూలంగా తీర్పునివ్వడం సాధ్యమే. కానీ ఈ విధంగా తమ తోటి సోదరుని హక్కును దేన్నైనా మీరు నా తీర్పు ద్వారా సాధిస్తే ఒక విషయం మాత్రం బాగా తెలుసుకోండి, అది వాస్తవానికి నరకాగ్ని కణాన్ని పొందినట్లే.